ఫ్రై అనేది క్విక్గా ఈజీగా తయారైపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే మీడియం సైజ్గా 3 ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు అయినాయండి. ఇందులోకి యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలాగ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ ఉల్లిపాయల ముక్కలు అనేవి కొద్దిగా రంగు చేంజ్ అవ్వాలండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా బయటికి రావాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒక 3 కట్టల దాకా ఆ తోటకూరని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను మీడియం సైజు 3